ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన చీరలోని సెయింట్ మార్క్ లూథరన్ చర్చ్ దగ్గర ఉన్నామని ప్రతి చర్చి చూడగానే మనకు గుర్తు రావాల్సిన పని ఏంటంటే దేవుడు మనకి అప్పచెప్పిన బాధ్యత. మనం అప్పుడు ఆ బాధ్యతను మరిచి ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆరాటపడుతున్నాం, ఈ లోకంలో ఉన్న వాటి కోసం తాపత్రయపడుతున్నామండి. ఈ లోకంలో ఉన్న డబ్బు, ఈ లోకంలో ఉన్న జీవితం శాశ్వతం అనుకుని మనం జీవిస్తున్నాము. కానీ మనం జీవిస్తున్న జీవితం, మనం అనుభవిస్తున్న ఈ హంగులు అన్ని బ్రతుకుతున్న ఈ జీవితం అనేది శాశ్వతం కాదండి. నిత్య రాజ్యం, దేవుని రాజ్యంలో స్థిరపడడానికి మనం కష్టపడాలి. మన దేవుడిచ్చిన బాధ్యతని మనం సక్రమంగా సమకూర్చాలండి. దేవుడు మాట్లాడిన మాటని గుర్తు చేసుకుందాం. సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. అందుకు మన మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, మనం కూడా నీతిమంతుల వలె ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎలా అయితే జీవించారో, ఎంత పరిశుద్ధంగా అయితే జీవించారో అంత పరిశుద్ధంగా బ్రతకాలండి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి దేవుడు మనకి అప్పగించిన పనిని మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి జీవిద్దాం. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.